శ్రీమాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. రెమెడియల్ ఆస్ట్రాలజీ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం. యథావిధిగా లలితా సహస్రనామాలలో ఈ రోజున 38వ నామం రత్నకింకిణికారమ్య రసన దామభూషిత అనబడేటువంటి నామం యొక్క విశిష్టతని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అమ్మవారి యొక్క సహస్రనామాలలో 16 అక్షరాలు కలిగినటువంటి 38వ నామం రత్నకింకిణికారమ్య రసన దామభూషిత. ఈ నామంతో మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు రత్నకింకిణికారమ్య రసన దామభూషిత ఏ నమః అని పలకాలి. ఇక ఈ నామం యొక్క భౌతిక అర్థానికి వస్తే రత్న అంటే రత్నములతో కూడిన, కింకిణిక అంటే చిరుగంటలతో, రమ్య అంటే అందమైన, రసన ప్లస్ దామ అంటే వడ్డానపు త్రాటి చేత, భూషిత అంటే అలంకరించబడినది అనేటువంటి భౌతికార్థాన్ని చెప్పుకుంటాం. అమ్మవారి యొక్క నడుముకున్నటువంటి వడ్డానం అంచుల వల్ల చిరుగంటల గజ్జెలతోనూ పొదగబడినటువంటి రత్నాలతోనూ మరింత రమణీయంగా ఆకర్షణీయంగా ఉన్నదట. ఎలాగండి అంటే భూమికి భూమధ్య రేఖలాగా, మగవారికి ములత్రాడులాగా స్త్రీలకి వడ్డాణం అనేది నడుము చుట్టూతా ఉంటుంది. చీర కుచ్చిళ్ళు బయటికి చెదరకుండా పట్టి ఉంచడమే కాకుండా స్త్రీల సన్నని నడుముకి శోభని, అందాన్ని చేకూర్చి నిలువెత్తు మనిషిని 2 భాగాలుగా మంచి సౌష్ఠవ రీతిలో సర్దుబాటు చేస్తుంది వడ్డాణం. ఇక కటి ప్రదేశం అనేది తులారాశికి సంబంధించింది అని గతంలో మనం చెప్పుకున్నాం. అన్ని రాశుల్లోకి తులారాశి అందానికి సంబంధించింది కనుకనే ఇంగ్లీష్ లో తులారాశిని లవ్లీ లిబ్రా అని పిలుస్తూ ఉంటాం. ఈ రాశికి అధిపతి కూడా శుక్రుడే. శుక్రుడంటే శుభాన్నిచ్చేటువంటి వాడు అని చెప్పుకోవచ్చు. అమ్మవారి యొక్క నడుముకు ఉండేటువంటి ఈ వడ్డానాన్నే ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో కుణత్కాంచీదామా అని పేర్కొంటూ అమ్మవారి యొక్క వడ్డానంతో ప్రారంభించే సుందర వ్యక్త స్వరూపాన్ని చక్కగా వర్ణిస్తారు భగవత్పాదుల వారు. రత్నాలతోనూ చిరు గజ్జలతోనూ మరింత రమణీయంగా ఉండే వడ్డానపు త్రాడు కలిగినది అని ఈ నామానికి మనం అర్థాన్ని చెప్పుకోవచ్చు. అమ్మవారిని తెలుసుకునేటువంటి కోసం చేసేటువంటి ఈ ప్రయత్నంలో ఇప్పటి వరకు కూడా, ఇన్ని నామాల వరకు కూడా అమ్మవారి యొక్క జ్ఞాత భాగం వర్ణించబడింది. స్వస్తి. మరొక నామ విశేషంతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. నమస్కారం.